మేడం ఆగండి, పార్కింగ్ ఫీజు కట్టండి. సరే ఎంతో చెప్పండి, కడతాను. 50 రూపీస్ మేడం. సరే నేను యూపీఐ నుంచి పే చేస్తాను, క్యూఆర్ కోడ్ చూపించండి. సారీ మేడం, ఇక్కడ యూపీఐ లేదు, క్యాష్ మాత్రమే తీసుకుంటాం. అయ్యో నా దగ్గర క్యాష్ లేదు. అయితే ఏటీఎం నుంచి క్యాష్ తీసుకురండి. కానీ డెబిట్ కార్డ్ కూడా తీసుకురాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? పర్లేదు మేడం, ఇప్పుడు చాలా బ్యాంకులు ఏటీఎంలో కార్డ్ లేకుండానే క్యాష్ విత్డ్రా చేసే ఆప్షన్ ఉంది. అదేలా? యూపీఐతో కూడా ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయా? అవునండి, ఏటీఎం స్క్రీన్ పైన యూపీఐ క్యాష్ విత్డ్రాయల్ లేదా కార్డ్లెస్ క్యాష్ అని వస్తుంది. తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. అంతేనా? కాదు, అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎం స్క్రీన్ పై ఒక క్యూఆర్ వస్తుంది. మరి ఆ క్యూఆర్ కోడ్ ని ఎలా యూజ్ చేయాలి? మీ ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లేదా ఏదైనా యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ కన్ఫర్మ్ చేయండి. అంటే డబ్బులు ఏటీఎం కి పే చేసినట్లేనా? అవును, ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన వెంటనే ఏటీఎం నుంచి మీరు ఎంటర్ చేసిన అమౌంట్ క్యాష్ రూపంలో బయటకు వస్తుంది. వావ్, అంటే డెబిట్ కార్డ్ లేకపోయినా ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఫెసిలిటీ అన్ని ఏటీఎంస్ లో ఉండదు. యూపీఐ క్యాష్ విత్డ్రాయల్ సపోర్ట్ చేసే ఏటీఎం లో మాత్రమే ఉంటుంది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇకపై కార్డ్ మర్చిపోయినా ఏం టెన్షన్ అవసరం లేదు.